వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ప్రతి మనిషికి గోల్స్ ఉంటాయి. కాకపోతే అన్ని గోల్స్ ఒకటే లాగా ఉండవు. కొన్ని షార్ట్ టర్మ్లో ఉంటాయి, కొన్ని లాంగ్ టర్మ్లో ఉంటాయి. అలా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎలా డివైడ్ చేసుకోవాలి, వాటిని గోల్ రీచ్ కావాలంటే ఎలా ప్లానింగ్స్ ఉండాలి. మనతో మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. హాయ్ సార్. అండి సార్, మీరు చెప్తున్నారు ప్రతి మనిషికి గోల్స్ ఉంటాయి, కానీ దాన్ని డివైడ్ చేసుకోవాలి లాంగ్ అండ్ షార్ట్ అని చెప్తున్నారు. అసలు ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అవి, అంటే అవి అప్రోచ్ అవ్వాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రవి గారు, ఫస్ట్ మనం అసలు ఎలా ప్లాన్ చేసుకునే ముందు షార్ట్ టర్మ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి అర్థం చేసుకోవాలి సార్. ఓకే. షార్ట్ టర్మ్ అంటే ఇమ్మీడియట్గా కావాల్సింది, అంటే షార్ట్ టర్మ్ అంటే 1 year 2 yearsలో కావాల్సిన ఇది సార్. జనరల్గా ఒక ఇల్లు కట్టాలంటే మనం ఏం చేస్తాం? ఒక ఇల్లు కట్టాలంటే బ్రిక్ బై బ్రిక్ కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మన గోల్ లాంగ్ టర్మ్ ఉంటుందో, ఒక షార్ట్ టర్మ్ గోల్ అనేది మన లాంగ్ టర్మ్ గోల్ జర్నీ. ఓకే, రైట్. సో సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఈ షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి సార్? మన వాంట్స్ అనుకోండి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వాంట్స్. అంటే మనకు వాంట్స్ అంటే ఒక కార్ కావాలి, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ నీడ్. బైక్లో వెళ్ళొచ్చు, రైట్? లేదంటే డిఫరెంట్ ఒక షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షార్ట్ టర్మ్ గోల్లో నేను ఈ ఒక 6 monthsలో ఈ కోర్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దట్ ఈస్ ఆల్సో షార్ట్ టర్మ్ గోల్. సో ఒక మనిషికి ఏంటంటే సార్, ఎప్పుడైనా షార్ట్ టర్మ్ గోల్ ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళు బేసికల్గా వాళ్ళు వాంట్స్ కోసం అనేది ప్లాన్ చేస్తుంటారు. ఈ షార్ట్ టర్మ్ గోల్స్లో మనం తీసుకుంటే ఈ షార్ట్ టర్మ్ వెకేషన్స్కి వెళ్తారు, కారు కొనుక్కుంటారు. ఇలాంటివన్నీ షార్ట్ టర్మ్ గోల్స్. ఇలాంటివన్నీ మనం ప్లాన్ చేసుకుంటూ పోతేనే కదా మనం ఒక లాంగ్ టర్మ్ గోల్కి రీచ్ అవుతాం. అంటే మనకు ఒక ఫైనాన్స్ థాట్ ఉంటుంది, ఒక పాత్ ఉంటుంది, ఒక గోల్కి రీచ్ అవ్వాలనుకుంటాం. స్టెబిలిటీ అనేది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రీచ్ అవ్వడానికి మనకి ఈ చిన్న గోల్సే మనకు ఒక పెద్ద గోల్కి తీసుకుని వెళ్తాయి. సో ఇలా చూసుకునేటప్పుడు సార్, మనం లాంగ్ టర్మ్ గోల్స్ అనుకునేటప్పుడు జనరల్గా మనకి రిటైర్మెంట్ ప్లానింగ్ వస్తుంది, చిల్డ్రన్ ప్లానింగ్, ఎడ్యుకేషన్ ప్లానింగ్ వస్తుంది, తర్వాత పిల్లల మ్యారేజ్ అవన్నీ వస్తుంది సార్. ఈ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ మధ్యన ఈ ప్లాన్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఒక షార్ట్ టర్మ్ గోల్ చేసేటప్పుడే మనకి ఒక పర్సన్కి ఏదైనా అయిందనుకోండి, రైట్? ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదైనా సీరియస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, మన గోల్స్ అన్నీ హేవర్ అయిపోతుంది. దీంతో పాటు మన షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్తో పాటు మనకి ప్రొటెక్షన్ కూడా కావాలి. సో ప్రొటెక్షన్ అంటే అగైన్ కమింగ్ టు మన ఫిజికల్ వెల్బీయింగ్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఈ రెండు మనకు ఉండాలి. సో ఈ విధంగా సార్ ఎవరైనా ఒకవేళ చేసుకోవాలనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ గోల్స్ అంటే మనకి రిటైర్మెంట్ కానీ, బయింగ్ ఏ హౌస్ కానీ, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, సో ఇలాంటిది లాంగ్ టర్మ్ గోల్స్ మాట. మనకి చాలా సమయం పడుతుంది. ఒక చిన్న అమౌంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ అలాంటి కార్పస్ క్రియేట్ చేసుకోగలిస్తేనే మన హౌస్ అనేది కానీ కొనవచ్చు, లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇందాక చెప్పినట్టుగా ఇది ఫైనాన్షియల్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అనుకున్నప్పుడు మళ్ళీ ఇందాక మాట్లాడాం సార్. ప్రతి ఒక్కరు ఏంటంటే సార్, ఒక జీవితంలో ఇట్ ఈస్ ఎ జర్నీ. మనం గోల్ పెట్టుకుంటాము, మనం చేయగలుగుతాము, కొన్నిసార్లు చేయలేము. సో పాజ్ అనేది వస్తుంటుంది మన జర్నీలో, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. వచ్చేటప్పుడు కూడా అక్కడ మనం ప్లాన్ చేసుకుంటూ మనకి మన మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏది ప్రియారిటీ అనేది ఐడెంటిఫై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఉండేటప్పుడు వాంట్స్ తగ్గించుకోండి. నేను ఇందాక చెప్పినట్టు 50-30-20 అన్నాను కదా. సో దాంట్లో మీకు 30 వాంట్స్ ఇచ్చాను, అది మీ 20 వాంట్స్ చేసుకుని 30 మీ ఇన్వెస్ట్మెంట్లో పెట్టండి. ఓకే. సో మీకు ఎప్పుడైతే ఆ లాంగ్ టర్మ్ గోల్ ఉంటుందో ఆ గోల్ సమయాన్ని తగ్గించుకుంటూ మనం ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, రైట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే సార్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ క్లారిటీ, గోల్స్ అనేది క్లారిటీగా ఉండాలి. వాళ్ళ ప్లానింగ్ అనేది వెల్ మేనేజ్ చేస్తూ, మన గిప్పులు అన్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటూ, బడ్జెటింగ్ చేసుకుంటూ, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత చేయగలమో అది కంటిన్యూటీ చేస్తూ
ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ మనం అచీవ్ చేయొచ్చు అండి. షార్ట్ టర్మ్ గోల్స్కి బేసికల్గా మనం డెప్ట్ ఫండ్స్ అనేది ఎవరైతే రిస్క్ తీసుకోరో, అంటే షార్ట్ టర్మ్లో 1-2 ఇయర్స్లోనే మనకి డబ్బులు కావాలనుకునేటప్పుడు రిస్క్ తీసుకోరు. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డెప్ట్ ఫండ్లో పెట్టుకోవచ్చు. కానీ రిటర్న్స్ అనేది ఇప్పుడు నేను ఒక కార్ తీసుకోవాలనుకున్నాను, లేకపోతే ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాను, లేదా 1 lakh 2 lakhs పెట్టి, లేకపోతే కార్ అనుకోండి. ఇప్పుడు దానికోసం అంటే మనం ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెటర్, అంటే అమౌంట్ కొంచెం ఉంటుంది, కొంచెం మిగతా అమౌంట్ అరేంజ్ అయ్యే వరకు ఆ అమౌంట్ మనం హోల్డ్ చేయాలి. ఏ ఫండ్లో? ఇప్పుడు రవి గారు, ఇప్పుడు మీరు ఎప్పుడైతే కార్ కొనుక్కోవాలనుకుంటున్నారో అక్కడ మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఎంత సమయంలో కొనాలనుకుంటున్నారు? 6 months అండి. 6 months. 6 months అంటే మీరు ఈక్విటీకి వెళ్ళారు, డెప్ట్ ఫండ్లోనే పార్క్ చేసుకోవాలి. మీకు వచ్చేది దాంట్లో అక్కడ 5 to 6% ఇయర్లీ. ఓకే. మీరు 6 months అంటే వచ్చేది ఏముండదు. ఓన్లీ యూఆర్ పార్కింగ్ ద మనీ దేర్ ఫర్ సేఫర్, అంతే. మీరు బ్యాంక్లో పెట్టుకునే డెప్ట్ ఫండ్లో పెట్టుకుంటున్నారు. 6 months అనుకోండి, ఎఫ్డీలో సేవింగ్స్ అకౌంట్లోనే పెట్టుకోవచ్చు మీరు. ఓకే. ఎందుకంటే రిటర్న్స్ వచ్చేది ఏమో ఛాన్సెస్ లేవు. బట్ మీరు ఒక 5 years తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, దెన్ యూ హ్యావ్ 5 years టైం ఉంది కాబట్టి ఈక్విటీ ఎక్స్పోజర్ కొంచెం ఇచ్చుకుంటూ, డెప్త్ ఎక్స్పోజర్ కొంచెం ఇచ్చుకుంటూ మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సార్ ఇంకోటి అంటే ఒకసారి నేను మొబైల్ కొనాలనుకున్నాను, నెక్స్ట్ మంత్ నాకు ఆఫర్స్ ఉన్నాయి. ఒక 1 month నేను సేవింగ్స్లో కాకుండా సేవింగ్స్ కంటే ఎక్కువ వచ్చే ఏమైనా ఫండ్స్ ఉంటాయా? అంటే 1 month హోల్డ్ చేసి మనం పెట్టుకోవడానికి. అదే మీకు ఇవన్నీ డెప్ట్ ఫండ్స్లో వెళ్తారు సార్. సో అది మనకి 6-7-8-5-8%. ఇదండి సేఫేనా అవి? సేఫే. మీకు మార్కెట్తో ఉండదు, బాండ్స్ పేపర్ కొంటారు కాబట్టి మీకు అంత రిస్క్ ఉండదు. కాకపోతే మీకు రిటర్న్స్ రావు అక్కడ, అంటే మీకు పెట్టిన ఇన్కమ్కి రిటర్న్ రావాలి అనుకునేటప్పుడు రాదు. సమయం ఎప్పుడైతే మనకు 5 years ఉందంటే అప్పుడు మన ఈక్విటీ ఎక్స్పోజర్ కొంత అమౌంట్ పెట్టుకుని కొంత అమౌంట్ డెప్ట్ ఫండ్లో పెట్టుకుంటే మనకు ఒక రిటర్న్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీరు డౌన్ పేమెంట్ అనేది ఎక్కువ చేయగలుగుతారు. సరే, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అన్నారు కదా, అంటే షార్ట్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ అంటే ఎన్ని రోజులు క్యాలిక్యులేట్? ఇప్పుడు చూడండి సార్, మీరు ఫోన్ కొంటా అన్నారు 6 months, 1 year షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే కొన్ని డెప్ట్ కేటగిరీ ఎప్పుడైతే 1 to 2 years వరకు షార్ట్ టర్మ్ అనుకోండి. లాంగ్ టర్మ్ అంటే మినిమం 3 years. 1 to 3. ఓకే, అంతే. ఈక్విటీ ఫండ్స్ ఎప్పుడైతే మీకు రిటర్న్స్ ఎక్కువ కావాలో 5 years ఉండాలి మీద. ఓకే. మన డెప్ట్ ఫండ్లో 5 years కూడా పెట్టుకోవచ్చు, కానీ రిటర్న్స్ మీకు వచ్చేది 6 to 7-8%. రైట్, అక్కడ సేఫ్, మార్కెట్ వాలటాలిటీతో ఏం సంబంధం లేదు. ఈక్విటీ ఇలా పెట్టుకునేటప్పుడు మార్కెట్ వాలటాలిటీకి సంబంధం ఉంటుంది. సో ఉండేటప్పుడు ఏంటంటే మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఎంత రిస్క్ తీసుకోగలం, ఎంత అమౌంట్ మనం ఈక్విటీలో పెట్టగలం, ఎంత అమౌంట్ దీంట్లో పెట్టి మనం ప్లాన్ చేసుకోవాలి కార్ కొనుక్కోవడం. మీ ప్రకారం, అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం లాంగ్ టర్మ్ అంటే మనం ఈక్విటీ వెళ్తే బెటరా, మ్యూచువల్ ఫండ్ వెళ్తే? లాంగ్ టర్మ్ అయితే ఆల్వేస్ ఈక్విటీ సార్, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే 60 years దాటుతారో, సీనియర్ సిటిజన్స్ అవుతారో, అప్పుడు రిస్క్ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవాలి. మ్యూచువల్ ఫండ్లో ఒక రూల్ ఉంది, రూల్ ఆఫ్ 100 minus ఏజ్, ఎంతైతే పర్సంటేజ్ ఉందో అది ఈక్విటీకి వెళ్ళాలి, మిగతాది డెప్ట్ ఫండ్లో ఉండాలి. ఓకే ఓకే, అది తమ్ రూల్ ఉంది. మరి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇప్పుడు 60-70 సంవత్సరాలు అయినా సరే నేను రిస్క్ తీసుకుంటానని చెప్పి అందరూ ఈక్విటీలో పెడుతున్నారు. బట్ దిస్ ఇస్ ఎ రూల్, 100 minus ఏజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ 60 అనుకోండి, 100 minus 60 అంటే 40% మనం ఈక్విటీలో పెట్టుకోవచ్చు, మిగతాది 60% డెప్ట్లో పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ గురించి సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.